ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం కక్ష సాధింపులు పరాకాష్ఠకు చేరాయి. ఇక యూట్యూబర్ రావణ్ విషయంలో కక్ష సాధింపు మరింత పరిధులు దాటింది. ప్రభుత్వాన్ని ప్రశ్నించారన్న కారణంతో రావణ్ పై ఏకంగా దేశద్రోహం కేసు పెట్టారు. కానీ అదే ప్రభుత్వంలో భాగస్వాములైన జనసేన పార్టీ కార్యకర్తలు మాత్రం రావణ్ పై పోలీస్ స్టేషన్లపై దాడులు చేస్తే ఎలాంటి కేసులు లేవు. వారిని ఇప్పటి వరకు అరెస్టు చేయలేదు. అంటే టీడీపీ జనసేనలకు చెందిన వారు ఎలాంటి రౌడీయిజం చేసినా, అరాచకాలకు పాల్పడినా పోలీసులు కూడా అడ్డుకునే పరిస్థితి లేదా? గత కొన్నాళ్లుగా దీక్షలో ఉన్న పవన్ కళ్యాణ్ సహనం సంయమనం లేకుండా కక్ష కట్టి ఒక యూట్యూబర్ పై ఈ రకమైన కేసులు పెట్టించడం దేనికి సంకేతం? రావణ్ అరెస్ట్, ఆ తర్వాత జరుగుతున్న పరిణామాలపై ప్రముఖ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు కామెంట్ ఇప్పుడు చూద్దాం. ఆంధ్రప్రదేశ్ లో ఏం జరుగుతోంది? సోషల్ మీడియాను అణచివేయాలన్న ఆలోచనతో టీడీపీ జనసేన కూటమి నేతలు అనుసరిస్తున్న పద్ధతులు ప్రమాదకరంగా మారుతున్నాయి. యూట్యూబర్ రావణ్ అనే ఆయనపై ఏకంగా దేశద్రోహం కేసు పెట్టిన తీరు సహజంగానే ఆందోళన కలిగిస్తుంది. నిజంగా ఆయన అలాంటి తప్పు చేసి ఉంటే చర్య తీసుకోవచ్చు. కానీ ఒక ప్రసంగంలో ఏదో మాట్లాడాడని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పై ఆయన పదే పదే నెగిటివ్ వ్యాఖ్యలు చేస్తున్నారన్న ఉద్దేశంతో కేసు పెట్టడం, ఆ వెంటనే అరెస్ట్ చేయడం, కోర్టుల చుట్టూ తిప్పడం, అవి అంతగా ఫలించకపోవడంతో ఏకంగా దేశద్రోహం కేసులో జైలుకు పంపించడం అంత సమంజసం అనిపించదు. రావణ్ చేసిన వ్యాఖ్యల్లో అభ్యంతరకర విషయాలుంటే ఎవరూ సమర్థించరు. కానీ అదే టైంలో ప్రభుత్వం కక్ష కట్టినట్లు వ్యవహరించడం శోచనీయం. దళిత క్రైస్తవుల డిమాండ్లకు సంబంధించి ఏలూరులో జరిగిన సభలో ఆయన పవన్ కళ్యాణ్ ప్రస్తావన తెచ్చారు. పవన్ కళ్యాణ్ గతంలో ఆయా సందర్భాల్లో చేసిన ఆవేశపూరిత ప్రకటనలను ఉటంకిస్తూ అదే తరహాలో మాట్లాడారు. పిఠాపురంలో జరిగిన ఒక వివాదాన్ని ఆయన గట్టిగా ప్రస్తావించారు. అది పవన్ కు కోపం తెప్పించి ఉండవచ్చు. ఆ వెంటనే జనసేన కార్యకర్తలను పురమాయించి కేసులు పెట్టించారు. రావణ్ ను ముందుగా పిఠాపురం పోలీసులు అరెస్ట్ చేశారు. అక్కడ కోర్టు వారు బెయిల్ ఇవ్వగానే సర్పవరం, మచిలీపట్నం, నక్కపల్లి స్టేషన్ల పోలీసులు అరెస్ట్ చేయడం, సంబంధిత కోర్టులు ఆయనకు బెయిల్ ఇవ్వడం జరిగాయి. పాయకరావుపేట నుంచి ఆయన బయలుదేరి వస్తుండగా మళ్లీ పోలీసులు అరెస్ట్ చేసి ఈసారి కృష్ణా జిల్లా గన్నవరం తీసుకువచ్చారు. ఏకంగా దేశద్రోహం కేసు పెట్టారు. ఉగ్రవాదులపై పెట్టే సెక్షన్లు పెట్టారు. తద్వారా కోర్టు డిమాండ్ అంటే జైలుకు పంపించేలా చేశారన్నమాట. ఈ ఘటనలన్నింటినీ చూసిన వారికి ఏమనిపిస్తుంది? రావణ్ ను జైల్లో ఎలాగైనా పెట్టాల్సిందేనని పవన్ కళ్యాణ్ లేదా ఆయన పార్టీ వారు కోరుకున్నారని, ఆ కక్ష తీర్చుకోవడానికి, అహం చల్లపరుచుకోవడానికి ఇలా చేశారని అనిపించదా? మొదటే దేశద్రోహం కేసు పెట్టారంటే అదేమీ లేదు. 5 రోజుల పాటు నిద్రాహారాలు సరిగా లేకుండా అతన్ని తిప్పిన తీరు కూడా దారుణంగా ఉంది. ఇక్కడ చిత్రం ఏమిటంటే శాంతి భద్రతల గురించి, దాడుల గురించి పదే పదే శుద్ధులు చెప్పే ప్రభుత్వ పెద్దలు ఈ పోలీస్ స్టేషన్ల వద్ద జరిగిన గొడవను మాత్రం సీరియస్ గా తీసుకోలేదు. జనసేన కార్యకర్తలు ఆయా స్టేషన్ల వద్ద నారా రచ్చ చేశారు. కొన్ని చోట్ల పోలీసులను కింద పడేశారు. గోడలు దూకి స్టేషన్లోకి వెళ్లి రావణ్ ను కొట్టడానికి ప్రయత్నించారు. మరి ఇవేవీ తప్పు కాదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అనుకుంటున్నారా? వారిపై ఏమైనా కేసులు పెట్టారా? పెట్టి ఉంటే అవి ఏ తరహావో చెప్పాలి కదా. ఒక్కరినైనా ఎందుకు అరెస్ట్ చేయలేదు? అంటే టీడీపీ జనసేనకు చెందిన వారు ఎలాంటి రౌడీయిజం చేసినా, అరాచకాలకు పాల్పడినా పోలీసులు కూడా అడ్డుకునే పరిస్థితి లేదని చెప్పదలిచారా? ఇదేనా శాంతి భద్రతలను కాపాడటం అంటే? గత కొన్నాళ్లుగా దీక్షలో ఉన్న పవన్ కళ్యాణ్ సహనం సంయమనం లేకుండా కక్షగట్టి ఒక యూట్యూబర్ పై ఈ రకమైన కేసులు పెట్టించడం పిచ్చుకపై బ్రహ్మాస్త్రం వేసినట్లు అనిపించదా? గతంలో పవన్ అభ్యంతరకర వ్యాఖ్యలు చేయలేదా అంటే పలుమార్లు ఆ తరహాలో మాట్లాడిన వీడియోలు అనేకం కనిపిస్తాయి. ఒక ఇంటర్వ్యూలో అయితే తాను నక్సలైట్ అవ్వాలనుకున్నానని, తుపాకీ పట్టుకోవడం గురించి మాట్లాడారు. బీజేపీతో కలిసి లేనప్పుడు యుద్ధాల గురించి ఆయన ఏం మాట్లాడారో కూడా కొందరు గుర్తు చేస్తున్నారు. రావణ్ ఒక స్పీచ్ లో ఏదేదో మాట్లాడారని, దాంతో దేశ సమగ్రతకు భంగం కలిగించే పనులు జరిగిపోయినట్లు, వివిధ వర్గాల మధ్య ఘర్షణలు సృష్టించడానికి ప్రయత్నిస్తున్నట్లు పోలీసులు ఆరోపించారు. నిజానికి ఇంత దారుణమైన వ్యాఖ్యలు చేసిన కొందరు నేతలు ప్రస్తుతం కూటమిలో ప్రముఖులుగా ఉన్నారే, అవన్నీ ఎందుకు? ఒకప్పుడు టీడీపీ వారు దేశ ప్రధానిని ఎంత లేసి మాట్లాడినారో అందరికీ తెలుసు కదా. అవేవీ తప్పు కాదా? వారికి ఏమి కాలేదే. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు రావణ్ అప్పటి ప్రభుత్వాన్ని కూడా తీవ్రంగానే విమర్శించేవారు. అయినా అప్పట్లో కేసులేమీ రాలేదు. రావణ్ పై ఇంత తీవ్రమైన కేసులు పెట్టి ఇప్పుడు అరెస్ట్ చేసిన తీరును జగన్ ఖండించారు. రావణ్ కు మద్దతుగా జై భీమ్ పార్టీ అధ్యక్షుడు జడా శ్రావణ్ ఆయా కోర్టుల్లో వాదనలు చేశారు. దేశద్రోహం కేసు పెట్టడానికి వీడియోలను మార్ఫింగ్ చేశారని రావణ్ భార్య అనూష ఆరోపిస్తున్నారు. ప్రశ్నించడానికి తట్టుకోలేకపోతే తమ కుటుంబాన్ని చంపేయండి అని ఆమె ఆవేదనతో వ్యాఖ్యానించారు. రావణ్ నిజంగా దేశద్రోహానికి పాల్పడ్డారా
లేదా అన్నది పోలీసులు ఎలా నిర్ధారించుకున్నారో తెలియదు. జనసేన స్థానిక నాయకుడు ఒకరు కేసు పెట్టడం, వెంటనే పోలీసులు రంగంలో దిగిపోవడం జరిగింది. పోలీసులు అనుసరిస్తున్న తీరు మొత్తం పోలీసు వ్యవస్థపైనే అనుమానాలు పెంచేదిగా కనపడుతోంది. అధికారంలో ఉన్నవారు ఏం చెప్పినా అది నిబంధనలకు అనుగుణంగా ఉందా లేదా అన్నది తేల్చుకుని ఆ తర్వాత కేసు పెడితే బాగుంటుంది. రావణ్ అరెస్ట్ వల్ల ఆయనకి జరిగిన నష్టం ఎంతో చెప్పలేం గాని పవన్ కళ్యాణ్ కి అయితే నైతికంగా చాలా అప్రదిష్ట వచ్చే పరిస్థితి నెలకొందన్న అభిప్రాయం ఏర్పడుతోంది. తనకు వ్యతిరేకంగా ఎవరైనా పన్నిన ట్రాప్లో పవన్ కళ్యాణ్ పడి ఇలాంటి అరెస్టులు చేయిస్తున్నారా అని కొందరు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి పార్టీ పెట్టానని చెప్పిన ఆయన తన ప్రభుత్వాన్ని ప్రశ్నించడాన్ని తట్టుకోలేకపోతున్నారు. మరో ఘటనలో కూడా పవన్ కు నష్టమే జరిగింది. సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో ఆయన తప్పు చేసిన పోలీస్ అధికారికి మద్దతిచ్చిన తీరు తీవ్ర విమర్శలకు గురైంది. సాయికృష్ణను రౌడీ షీటర్ అని, ఫోక్సో కేసులో నిందితుడని, క్రిమినల్ అని పవన్ చెప్పడాన్ని పలువురు ఆక్షేపిస్తున్నారు. నేరారోపణ ఉంటే పోలీసులు ఇలా చంపివేయచ్చా అని ప్రశ్నిస్తున్నారు. సాయికృష్ణ తల్లి కూడా పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను ఖండించారు. తన కుమారుడిపై పెట్టిన ఫోక్సో కేసును కోర్టు కొట్టివేసిందని, ఆ యువతి కూడా అలాంటిదేమీ జరగలేదని చెప్పినా ఇలా మాట్లాడడం న్యాయమా అని ఆమె అడిగింది. సాయికృష్ణ కూడా పవన్ కళ్యాణ్ అభిమాని అని, తామంతా ఆయనకే ఓట్లు వేశామని, కాపులు ఆయనకు మద్దతు ఇచ్చినందుకు ఇలా అంటున్నారా అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై పవన్ కళ్యాణ్ గాని జనసేన పార్టీ గాని జవాబు ఇవ్వలేకపోయారు. ఈ రెండు ఘటనల్లో టీడీపీ వ్యూహాత్మకంగా చోద్యం చూస్తున్నట్లుగా వ్యవహరిస్తూ పవన్ ను వివాదంలో దించిందా అన్న విశ్లేషణలు కూడా వస్తున్నాయి. క్రాంతి కుమార్ అనే యువకుడు కూడా పోలీసుల వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న ఘటనపై ప్రభుత్వం చర్య తీసుకోలేదు సకాలంలో. క్రాంతి కుటుంబ సభ్యులను పరామర్శించడానికి జగన్ వెళ్లాకే కదలిక వచ్చింది. విశేషం ఏమిటంటే క్రాంతి తండ్రి టీడీపీకి మద్దతిచ్చిన వ్యక్తి అయినా జగన్ ఆయన ఇంటికి వెళ్లి పార్టీలకు అతీతంగా పరామర్శించి వచ్చారు. తెలంగాణకు చెందిన జర్నలిస్ట్ కేవీఆర్ ను కూడా కక్షపూరితంగా అరెస్ట్ చేసి ఎక్కడో మారుమూల ఉన్న బొబ్బిలి జైల్లో పెట్టారు. అది చాలదన్నట్లు తమ విధులకు అడ్డుపడ్డారని చెప్పి ఆయన భార్యపై కూడా కేసు పెట్టారు. తన పట్ల ఏపీ పోలీసులు అనుచితంగా వ్యవహరించారని ఆమె హైదరాబాద్ లో కేసు పెట్టడంతో పోటీగా ఈ కేసు పెట్టారనుకోవాలి. జనసేన కార్యకర్తలు పోలీస్ స్టేషన్లపై దాడి చేసినా కేసులు లేవు. ఇవన్నీ చూస్తుంటే ఏపీలో సోషల్ మీడియాను అణచివేయడానికి ప్రభుత్వం అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తోంది. సుమారు 1400 కేసులు పెట్టి దేశంలోనే ఒక రికార్డు సృష్టించుకుంది. ప్రజల్లో వస్తున్న వ్యతిరేకతను ఎదుర్కోలేక ఇలాంటి చర్యలకు దిగితే చంద్రబాబు ప్రభుత్వం మరింత అప్రదిష్ట పాలవుతుందని చెప్పక తప్పదు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.